బంధాల్ని తెంచుకోవటం, ఆస్తుల్ని వదులుకోవటం, సన్యాసం స్వీకరించడం ఎవరికి అంత సులువు కాదు. పైగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారటం మామూలు విషయం కాదు. కానీ అతను వదులుకున్నాడు. అతని పేరు అజాన్ సిరిపన్యో. ఇతని లైఫ్ స్టోరీ ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్గా మారింది. లెక్కలేనన్ని వ్యాపారాలు, వేల కోట్ల సామ్రాజ్యం, తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి, ప్రీమియం లగ్జరీ లైఫ్. కానీ అవేమీ అతన్ని ఆకర్షించలేదు. విలాసాలన్నీ కొంతవరకే అని భావించాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అజాన్ సిరిపన్యో అందులోనే తన నిజమైన ఆనందాన్ని వెతుకున్నాడు. ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు. నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ పేరుతో రాబిన్ శర్మ రాసిన బుక్ గుర్తుందిగా. అందులో ఓ సక్సెస్ఫుల్ లాయర్ అయిన జూలియల్ మాంటిల్ గురించి రాశారు రాబిన్. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్వీకరించేందుకు తన ప్రాపంచిక ఆస్తుల్ని అమ్మేశారు. అయితే మాంటిల్ కథ కల్పితమే కావచ్చు, కానీ ఈ థాయ్ మలేషియన్ సన్యాసి వెన్ అజాయ్ సిరిపన్యో కథ మాత్రం కల్పితం కాదు. ఆధ్యాత్మిక జీవితం కోసం నిజ జీవితంలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేశాడు. ఈ అజాన్ బిలియనియర్ ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడు. బౌద్ధ సన్యాసిగా మారేందుకు తన ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ మలేషియాలో 6వ అత్యంత ధనికుడు. ఆయన వ్యాపార సామ్రాజ్యం $5 బిలియన్ పైనే ఉంటుంది. అంటే మన కరెన్సీలో 44 వేల కోట్ల పైమాటే. అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసిగా మారటం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. 18 ఏళ్ల వయసులో థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయిలాండ్ వెళ్లారు అజాన్. ఆ టూర్ అతని లైఫ్ని టర్న్ చేసింది. అతడి బౌద్ధ భిక్షువులను చూసి స్ఫూర్తి పొందాడు. సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ కొన్నాళ్లకు నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. ప్రాపంచిక సుఖాలకు వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నాడు. లండన్లో పెరిగిన అజాన్ అక్కడే చదువు పూర్తి చేశాడు. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా జీవనం సాగిస్తున్నా అప్పుడప్పుడు తండ్రి ఆనంద్ కృష్ణన్ని కలిసేందుకు ప్రైవేట్ జెట్లో వెళ్తుంటాడనే ప్రచారం ఉంది. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త. టెలికాం, శాటిలైట్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. గతంలో ఎయిర్సెల్ పేరుతో టెలికాం రంగంలో గుర్తింపు పొందారు. అంతేకాదు, ఒకప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్స్ కూడా. అలాంటి బిజినెస్ టైకూన్ కొడుకై ఉండి కూడా తండ్రి నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకుని ఆధ్యాత్మిక శాంతి కోసం దాదాపు 20 ఏళ్లుగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తుంది.